నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు సీఎం. సాయంత్రం ఏపీ ఎంఎస్ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సీఎం స్కెడ్యూల్ గురించి వివరించండి. గుడ్ మార్నింగ్ ప్రతిభ. సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం 10 గంటలకైతే రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా సమావేశం అవుతారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 11:30 గంటలకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో అయితే పాల్గొంటారు. ఈ బోర్డులో సమావేశానికి పలువురు మంత్రులు కూడా హాజరవుతారు. వీరితో పాటు ముఖ్యంగా నారా లోకేష్ ఈ సమావేశంలో పాల్గొనున్నారు. రాష్ట్రంలో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో వారికి అవకాశాలు అందేలాగా ప్రమోషన్ కార్యక్రమాలపై కూడా మంత్రులు సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకైతే సిఆర్డీఏ అధికారులతో సిఆర్డీఏ మంత్రి నారాయణతో కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే సిఆర్డీఏలో అధికారులు పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రధానంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యే భవనాలు, తర్వాత అధికారుల భవనాలు, వీటికి సంబంధించిన పనుల నిర్మాణ పురోగతిపై కూడా సమీక్ష చేపడతారు. పెండింగ్ పనులపై కూడా సమీక్ష చేపట్టి అనంతరం వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకైతే అధికారులతో అయితే సమావేశం నిర్వహించనున్నారు. అంతేకాకుండా గత వారం రోజుల క్రితం అయితే మలేషియా బృందం సిఆర్డీఏలో పర్యటించింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియాకైతే సంస్థలు అయితే పెద్ద ఎత్తున ముందుకొచ్చాయి. రాబోయే 5 ఏళ్లలో 6,000 నుంచి 10,000 కోట్లు అయితే పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి నారాయణ వారికి అవకాశాలను వీటికి సంబంధించి వివరించారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు సిఆర్డీ అధికారులతో అదే విధంగా మంత్రి నారాయణతో సమీక్షిస్తారు. అనంతరం సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 7:30 గంటలకైతే మంగళగిరి ఏపీ ఎంఎస్ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చిల్లపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరవుతారంటూ కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ప్రతిభ. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.